హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉంది అంటే పూర్తిగా డిస్కస్ చేసుకునే ముందు ఇప్పుడు మనం మిస్టర్ బచ్చన్ రివ్యూ అప్లోడ్ చేసాం. నెక్స్ట్ డబల్ స్మార్ట్ రివ్యూ కూడా వస్తుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకూడదంటే. ఇక రివ్యూ దగ్గరకు వస్తే సూపర్ మూవీ, చాలా బాగుంది. రవితేజ ఫ్యాన్స్కి పండగ. ఆఫ్టర్ ధమాకా ఎంతలా ఎంజాయ్ చేశాను నేను. స్టోరీ వచ్చేసి ఒక రియల్ లైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మీద తీసిన మూవీ. ఇది అసలు ఒక బాలీవుడ్ రీమేక్ మూవీలో అనిపించలేదు. అసలు పూర్తి తెలుగు సినిమాలో ఉంది. అక్కడ చూపించే హీరో ఎలివేషన్స్ అయినా, సాంగ్స్ అయినా, డైలాగ్స్ అయినా, కామెడీ అయినా చాలా బాగా హైలైట్ అయినాయి. అలానే మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ బొట్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఆవిడ ఫస్ట్ మూవీలో అనిపించలేదు అసలు. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్, బచ్చన్కి ఇచ్చే ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అలానే జగపతి బాబు గురించి చెప్పక్కర్లేదు. తను విలనిజం చేస్తే అందరూ చూడాల్సిందే. ఇంకా ఇవన్నీ హరీష్ శంకర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీకి బాగా హెల్ప్ అయినాయి. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే రవితేజ గారి పర్ఫార్మెన్స్, ఆయన మూవీ మొత్తానికి పవర్ హౌస్. డైలాగ్స్ అండ్ ట్విస్ట్ చాలా బాగున్నాయి. సత్య అండ్ చమక్ చంద్ర మూవీలో కామెడీకి బాగా హైలైట్ చేశారు. ఇక రైడ్ సీక్వెన్సెస్ అండ్ సమ్ కేమియోస్ అదిరిపోయాయి. సాంగ్స్ మూవీలో చాలా బాగున్నాయి. మూవీకి చాలా ప్లస్ అయినాయి కూడా. ఇక మైనస్ దగ్గరికి వస్తే మూవీ ఒక రష్లో వెళ్తుంది. అంటే మంచి సీరియస్ మూడ్లో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా మధ్యలో సాంగ్ పెట్టారు. సాంగ్ బాగుంది, కానీ రాంగ్ టైంలో పెట్టారు. ఇది ఎలా ఉంటుందంటే వాల్తేరు వేరేలో కూడా సేమ్ మనకి ఇలానే రిపీట్ అయింది. ఇక మన ఆర్విడి రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3/5 స్టార్స్. ఈ ఇండిపెండెన్స్ డేకి పర్ఫెక్ట్ వాచ్, మిస్ అవ్వకండి.